Welcome to SC Vijay Sir YouTube channel. In this video, we discuss about 14 major aqueducts of Ashoka. ఈ వీడియో ద్వారా మనం అశోకుడి 14 శిలా శాసనాల గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం బబ్రు శిలా శాసనం గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ 14 శిలా శాసనాలు గ్రూప్ 1లో 10 మార్క్స్ కూడా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి ఇది ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా సరే అశోకుడి శిలా శాసనాలు 14 మేజర్ aqueducts అంటే చాలా ఇంపార్టెంట్. ఈ శాసనాల గురించి మనం మాట్లాడుకునే దానికన్నా ముందు ఇవి ఏ ప్రాంతాల్లో లభించాయో మనం ఒకసారి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈ శిలాశాసనాలు ఈ 14 శిలాశాసనాలు భారత ఉపఖండంలో 8 ప్రాంతాల్లో లభించడం అనేటువంటి జరిగింది. దీస్ 14 మేజర్ aqueducts వర్ ఫౌండెడ్ 8 ప్లేసెస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండంలో 8 ప్రాంతాలు లభించడం జరిగింది. ఆ 8 ప్రాంతాలు ఏంటో ఒకసారి మీరు లిస్ట్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా ఎర్రగుడిపాడు, కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. రెండవది సోపారా, మహారాష్ట్ర. మూడవది మనకి జునాగఢ్ ఆర్ గిర్నార్, మరి ఇది గుజరాత్లో ఉంటుంది. ఇక నాలుగవది మనకి ఖల్సి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఐదవది థౌలి ఒరిస్సాలో ఉంటుంది. ఆరవది జౌగడ ఒరిస్సాలో ఉంటుంది. ఏడవది షాబాజ్గిరి పాకిస్తాన్లో ఉంటుంది. ఎనిమిదవది మరి మన్షేరా, ఇది కూడా పాకిస్తాన్లోనే ఉంటుంది. షాబాజ్గిరి, మన్షేరా ఈ 2 ప్రాంతాలు పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రాంతాలుగా మనం తెలుసుకోవచ్చు. ఈ రకంగా మనం మళ్ళీ ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 8 ప్రాంతాలు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఎర్రగుడిపాడు, సోపారా, జునాగఢ్ ఆర్ గిర్నార్, ఖల్సి, థౌలి, జౌగడ, షాబాజ్గిరి, మన్షేరా ఈ 8 ప్రాంతాల్లో అశోకుడి యొక్క 14 శిలాశాసనాలు 14 మేజర్ aqueducts వర్ ఫౌండెడ్ దీస్ 8 ప్లేసెస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇందులో 6 ఇండియాలో ఉన్నాయి, 2 పాకిస్తాన్లో ఉండటం అనేటువంటి జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మరి మనం తదుపరి వీడియోలో ఒక్కొక్క శాసనంలో ఏమేమి రాశారు, ఇది గ్రూప్ 1 కూడా మీకు ఉపయోగపడుతుంది. 14 శిలాశాసనాలు క్లాసుల్లో 14 శిలాశాసనాలు మాట్లాడరు సార్. వాస్తవానికి మనం మన షార్ట్ వీడియోల ద్వారానే 14 శిలాశాసనాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 14x8 అంటే 181 శాసనాల్లో మనకి 14x8 ఇన్ని శాసనాలు అనేటువంటి 8 ప్రాంతాల్లోనే మనం లభించడం అనేటువంటి జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ మనం ఒక్కొక్క శాసనం గురించి కానీ లేదా 2-3 శాసనాల గురించి కానీ మనం షార్ట్ వీడియోస్ ద్వారా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.